గత కొన్ని రోజులుగా ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి అధికార పార్టీ నేతలకి మధ్య సదావర్తి భూముల వ్యవహారంలో మాటల యుద్ధం జరుగుతూనే ఉంది. తాజాగా ఈ వ్యవహారం కోర్టుకు చేరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నిర్దేశించిన 22 కోట్ల కంటే 5 కోట్లు ఎక్కువ చెల్లిస్తే ఆ భూముల్ని మీకే చెందేలా ఆదేశిస్తామంటూ హైకోర్టు వైసీపీ ఎమ్మెల్యేలకు సూచించింది. దీంతో ఈ వ్యవహారంపై స్పందించిన ఏపీ మంత్రి నారా లోకేష్ సదావర్తి భూముల కొనుగోలు విషయంలో మొత్తం 27 కోట్లు మీరే చెల్లించాలి, బినామీలతో అంటే కుదరదు, ఐటీతో దాడులు చేయిస్తామంటూ ఆర్కేను హెచ్చరించిన విషయం విదితమే. అయితే వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే హైకోర్టు సూచించినట్లుగా ముందస్తు భాగంలో 10 కోట్లు చెల్లించారు. దీంతో వైసీపీ ఎమ్మెల్యేను ఇరకాటంలో పెట్టాలనుకున్న మంత్రి లోకేష్ పప్పులు ఈ విషయంలో ఉడకలేదు. ఇక్కడ ఎమ్మెల్యే ఆర్కే ఆ భూముల్ని కొనడం కొనకపోవడం అనే విషయం పక్కకు పెడితే 88 ఎకరాల భూముల్ని అప్పనంగా కావాల్సిన వారికి ప్రభుత్వం అప్పగించిందన్న విషయం బట్టబయలైపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.